హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇప్పుడు ఈ 2 చికెన్లతో నేను ఆడుకోవాలా ఏంటంటే మజ్బూత్ చేయాలండి 2 చికెన్తో. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే మన ఇంటి దగ్గర మంది అంటారు కదా, ఇక్కడ మజ్బూస్ అంటారు కువైట్లో. చాలామందికి తెలుసు, కాకపోతే ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుంది. మన ఇంటి దగ్గర అయితే అన్నీ చేసి చేస్తున్నారు కాబట్టి దాన్ని మంది అని పిలుస్తున్నారు. ఎక్కడైతే మజ్బూస్ అంటారు. ఇప్పుడు ఈ 2 కోళ్ళతో నేను మజ్బూస్ చేసి చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో పూర్తి వరకు చూసి స్క్రిప్ట్ చేయకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంక ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఈ 2 చికెన్ని క్లీన్ చేసుకోవాలండి. అలాగూ ఆల్రెడీ తెలిసిందే. క్లీన్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. దాన్ని మామూలుగా తీసేసి నేనైతే 1-2 ముక్కలు చేసి ఉడకపెడతాను. ఇందాక చికెన్ చూపించాను కదా, అప్పుడు చికెన్ ఉడకపెట్టడానికి కావలసిన పదార్థాలండి. చెక్క, లవంగి అవన్నీ మీకు తెలియదు ఏముంది, మసాలా సామాన్లు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, ఇది క్యాప్సికమ్ మీకు తెలిసిందే కదా, క్యాప్సికము, టమాటో అన్నీ. సారీ అండి ఏమనుకోవద్దు, ఎందుకంటే మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఇంటికా నుంచి కొంచెం, అందుకనే ఫోన్ మళ్ళీ చేస్తున్నాను అన్నమాట వీడియో. అప్పుడు ఆల్రెడీ నేను చికెన్ ఉడకపెట్టేసాను. ఇది టక్కూస్ అంటారు ఇక్కడ. టమాటో సాస్ వేసుకుని తింటారు. చికెన్ ఉడకపెట్టాను, చూస్తారా? చికెన్ వేసేసాను, అప్పుడు చూపించాను కదా, ఆ సామాన్లన్నీ వేసి చాలాసార్లు చెప్పాను మీకు. అంటే చూపించారు చాలామంది. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి నేను కూడా రంజాన్లో ఒకసారి పెట్టాను ఈ వీడియో. ఇది 2వసారి పెడుతున్నా. అంటే నేను ఇంటి దగ్గర మంది అంటున్నారు కదా, ఇదే కదా ప్రాసెస్ అని నేను అనుకుని చూస్తే ఇంటి దగ్గరది ఇది ఒకేలా ఉన్నదండి, అందుకని చెప్తున్నాను. ఇది టమాటో సాస్ చేయడానికి. టమాటో సాస్ కూడా ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇందులో అండి ఫ్రెష్ టమాటోలు అండ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, క్యాప్సికము, తోము అంటే అరబీలో తోము అంటారు. ఇది మనకి వెల్లుల్లిపాయలు వేసి మిక్స్ కొట్టేసి దాంట్లో టమాటో ప్యూర్ ఉంటుంది కదా, టమాటో పేస్ట్, ఆ పేస్ట్ వేసి ఉడకపెడతారండి. ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఇక్కడ ఎక్కువ మిరియాలు కూడా వాడతారు. ప్రతి దాంట్లో మిరియాలు కూడా ఉండాలి కంపల్సరీ, అందుకనే మిరియాలు కూడా వాడతారండి. ఇది డబ్బూస్కి, ఎందుకంటే ఇదొకటి చెప్పలేదు కదా మీకు, ఇది మ్యాగీ పౌడర్ అండి. కంపల్సరీ మజ్బూస్లు వేయాలి. అదే మంది అంటాం కదా, అందులో మజ్బూస్లు వేయాలి. దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఇంకా ఉంటాయి చాలా కైండ్ ఆఫ్ మార్జీ పౌడర్స్, మార్జీ క్యూబ్స్ అని. నేనైతే పౌడర్ వాడతా, చాలా బాగుంటుంది దానికి టేస్ట్. మనకు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదండి, అది చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు, అందులో బియ్యం వేసి మామూలుగా అన్నం వండినట్టు వండేయడం అంతే. ఇది ఏమో బెండకాయ కూర, అది డక్కోసు. ఇంతేనండి, చూడండి మిగతా కోసం. చూసారా, ఇది రైసు. అలాగనే అన్నం పైన వేయడానికి ఉల్లిపాయలు అండ్ తర్వాత ఇది చూడండి పెనంలో పెట్టాను నేను. కొంతమంది అయితే నూనెలో వేపుతారు, అంటే కొంచెంమందికి నూనెలో వేపిన ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు పడుసలు కాబట్టి వాళ్ళు తినేవారు. మాకు చండారో పచ్చిమిరపకాయలతోని అంటే ఎండుమిరపకాయలతో చేస్తారండి. ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తారా? ఇదండి. ఓకే, సరే అండి, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.